హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. జగన్కి శుభవార్త. ఈవీఎంలలో 45 లక్షల ఓట్ల తేడా అండి. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల గోలమాల్ జరిగిందంటూ వైసీపీ పార్టీ అధినేత నాయకులు చెబుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపైన నిందలు వేయటం ఇదే మొదటిసారి కాదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఆ లెక్కల్లో చాలా తేడాలున్నాయంటూ దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలు చెబుతూ ఉన్నాయి. అవేమీ కట్టుకథలు చెప్పటం లేదు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న విషయాన్నే చెప్తూ ఉన్నాయి. ఏమిటా విషయం అంటే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పోలైన ఓట్లకు ఆ తర్వాత లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరింత ఈ పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు తేడా 45 లక్షలకు పైగా ఉందనే విషయం తాజాగా బయటపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొంతమంది ఈవీఎం మిషన్లపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీకౌంటింగ్ చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ఎన్నికల సంఘాన్ని ఇలా అభ్యర్థించుకునే అవకాశం ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసి మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైనా వారం రోజుల్లోపు ఈ అంశాన్ని ఎన్నికల సంఘానికైతే ఫిర్యాదు చేయవచ్చు.